Daily. Taste the Daily. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తన సొంతూరు రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారని, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 13 ఓట్లు వచ్చాయని అన్నారు. తనను దెబ్బ కొట్టేందుకు ఆ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ విమర్శించారు. అంటే పార్టీ సింబల్ లేని ఎలక్షన్స్ ఇది ఇండివిజువాలిటీ పైన ఉంటుంది. అంటే ఎవరు ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరు మంచిగా ఉంటాడు అనేది దానిపైన ఉంటుంది. ఇదేం చేయి గుర్తు అక్కడ కారు గుర్తు కాదు. 13 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? మీరా నా గురించి మాట్లాడేది. మళ్ళా రాజాపూర్లో మీకు క్యాండిడేట్ లేకపోయిండే, రాజాపూర్ హెడ్ క్వార్టర్సా మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ పోయిండు? ఎవరు సపోర్ట్ చేస్తారు? అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ 2 సార్లు ఓడిపోతే ఆయనకు సింపతి ఉన్నది. ఆయన సింపతి మీద ఆయన గెలుస్తారని చెప్పి ఆయన పక్కన నిలబడ్డారు. మీ వల్ల ఆయన ఏం గెలవలేదు, ఆయన ఇండివిజువాలిటీతో రాజాపూర్లో గెలిచాడు. అది కూడా మా మా ఖాతా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు మీరు. అసలు నిన్న మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఫోటోలు దిగిందంటే చూసుకున్నారా? బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు పక్కపక్క నిలబడి ఫోటోలు దిగుతున్నారు. అంటే కేవలం అనిరుద్ధ్ రెడ్డి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పేరు వస్తుంది, ఈయన ఎట్లా దెబ్బ కొట్టాలనేదే ప్లాన్ చేసింది తప్ప మీరు అక్కడ మీరు ఇండివిజువల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ సపరేట్గా నిలబడి మీ సత్తాలు చూపించుకునే ఎలక్షన్ కాదు ఇది. మీరు సత్తా చూపించుకోలేకపోయినారు.